కదా, ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసి డౌన్లోడ్స్ మీద ప్రెస్ చేస్తే మనకి అప్పుడే డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ కాపీ అక్కడ కనిపిస్తుంది చూడండి. జస్ట్ నౌ అనేసి ఇదనమాట కొత్త పీడిఎఫ్, మా ఊరికి సంబంధించిన ఓటర్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఏ విధంగా పీడిఎఫ్లో మనకి డౌన్లోడ్ అయ్యిందో. మనం ఇప్పుడు ఈ పీడిఎఫ్ని తీసుకెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకుని మీ దగ్గర భద్రపరచుకోవచ్చు. లేదంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి తెలియదంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటే. ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఫోటోస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి అనమాట. పల్లెలో ఎవరెవరు ఉన్నారు ఎక్కడ మొత్తం 1000 మంది ఉన్నారు, 1090 మంది ఉన్నారు. 1090 మంది లిస్ట్ అనేది ఇక్కడ మనకి డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీ పల్లెలోని ఓటర్ జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలని వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అధికారులు అస్సలు పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోని మీరు చూసి